హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనిత క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటమ్మా ఈరోజు వీడియో ఫ్రెండ్స్, మోనిత స్కూల్లో ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా చేయించరండి పిల్లల చేత. సో అవన్నీ కూడా ఈరోజు ఏంటంటే సైన్స్ ఫైర్ సెలబ్రేషన్స్ అనేవి చేస్తున్నారనమాట. సండే కాబట్టి ఈరోజు పిల్లలందరినీ కూడా తీసుకొని రమ్మని చెప్పారు. యూనిఫామ్ వేసి తీసుకొని వస్తే అవన్నీ కూడా వీళ్ళకైతే చూపించమన్నారు. ఏంటి అనేది వీళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఈరోజు అయితే నేను మోన్వితని అయితే స్కూల్కి అయితే తీసుకైతే వెళ్తున్నాను. అక్కడ ప్రాజెక్ట్స్ వర్క్స్ అన్నీ కూడా మోన్విత చూస్తుంది. ఓకే నాన్న, వెళ్దామా స్కూల్కి? చెప్పు, హాయ్ చెప్పు, బాగా చెప్పాలి. వెళ్దామా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోన్విత స్కూల్కి అయితే వెళ్తాం అనమాట. అక్కడ ప్రాజెక్ట్స్ అన్ని వర్క్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడైతే చేద్దాం అనుకుని, ఎందుకంటే పాప కూడా గుర్తుగా ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం కాబట్టి సో దీని ఎలాగ ఉంటుందా ఏంటి అనేది చూడాలి. ఓకేనా? వీడైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా మోన్వితను తీసుకుని అయితే నేను స్కూల్ దగ్గరికి వచ్చేసాను. ఫ్రెండ్స్, చూసారు కదండి, ప్రాజెక్ట్ వర్క్స్ అయితే 500+ అంట. అన్ని ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేశారు. ఇంకా మోన్విత అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుందండి, అంత క్లారిటీ కనిపించదేమో, వెజిటేబుల్స్ అనమాట. మోన్విత ప్రాజెక్ట్ వర్క్ అయితే అది ఇచ్చానమాట. చేసేసి మేము ఇచ్చేసాము. ఇంకా ఏంటంటే ఆ చార్ట్పై ఉన్నవన్నీ కూడా ఏంటంటే అలా పెట్టేశారు పైన. చూడండి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెట్టేసి చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నారనమాట. వాళ్ళకి ముందే చెప్పారు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. ఇంకా అందరూ కూడా చాలా బాగా అయితే చెప్తున్నారండి. ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లలు అందరూ కూడా చెప్పారు. ఇంకో ఫ్రెండ్స్, చూసారు కదండి, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్కటి అయితే చేశారు. మొత్తం ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా 500+ అయితే ఉన్నాయి అన్నమాట. చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి కూడా ఒక దానికి మించి ఒకటి అయితే ఉన్నాయి. పిల్లలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మాత్రం చాలా బాగా అయితే చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ప్రాజెక్ట్కి వాళ్ళకి నెంబర్ అయితే ఇచ్చారు. మనకి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడే ఏంటంటే మనకి ఒక పేపర్ అనేది ఇస్తున్నారు అనమాట. మనకి ఏ ప్రాజెక్ట్ నచ్చితే ఆ ప్రాజెక్ట్కి అంటే మనము ఓట్ అనేది వెయ్యాలి. ఇంకా బాక్స్ అయితే పెట్టారు. బాక్స్లో మనం ఓటింగ్ వేసేస్తే ఏంటంటే అన్నీ కౌంట్ చేశాక ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళకి అనేది గిఫ్ట్స్ అనేవి ప్రజెంట్ చేస్తారంట. సో పిల్లలందరూ కూడా చాలా బాగా అయితే చెప్పారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. అలాగే మోనితకు కూడా గుర్తుగా ఉంటుంది కదా, పిల్లలకు కూడా ఏంటి అని అన్నీ కూడా తెలియాలి కదా అని చెప్పేసి నేనైతే మోన్వితని తీసుకొని వెళ్ళాను సండే రోజు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మోనిత కూడా అన్నీ కూడా చక్కగా చూసి నేను అల్లరి చేస్తుందేమో అనుకున్నాను. ప్రతి ఒక్కటి కూడా చూసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వింటుందనమాట. ఇంకా అల్లరి ఏం చేయకున్నా. ఇంకా తన దగ్గర కూడా ఉన్నాయి, అమ్మ నా దగ్గర ఉన్నాయి కదా అని అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా చక్కగా అయితే వింటుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి. ఇంకో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కూడా స్కూల్ అయితే ఆ రోజు ఓపెన్లోనే ఉంచారు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అవుతుందో తెలియదు కదండి. ఇంకా పేరెంట్స్కి ఎప్పుడు టైం కాలేదో అప్పుడు తీసుకుని అయితే పిల్లలందరినీ కూడా వెళ్తారని చెప్పేసి ఆ టైమింగ్స్ అయితే చెప్పారండి. ఆ టైమింగ్స్ లోపల తీసుకొని రమ్మని అయితే చెప్పారు. మాకు ముందే ఇన్ఫామ్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ అయితే 15 డేస్ 20 డేస్ ముందే చెప్పారనమాట. ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా ఇచ్చామని 1 వీక్ ముందే అందరూ కూడా ప్రాజెక్ట్ వర్క్స్ కంప్లీట్ చేసి ఇచ్చేయమని చెప్పారు. ఇంకా క్లాస్ పిల్లలు అందరూ కూడా చేస్తారు. 40-50 మెంబర్స్ వరకు చేస్తారు. ఏంటంటే అందరివి కాకుండా అందులో బెస్ట్ వన్ ఎవరివైతే ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసి ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ అనేది పిల్లల చేత అయితే చెప్పించారండి. ఫ్రెండ్స్, నాకైతే పెద్ద పిల్లలు కూడా చాలా అంటే 8th 9th 10th పిల్లలు కూడా ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేశారు. కానీ చిన్న పిల్లలు అయితే చూసారు కదండి, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూడా తయారు చేస్తారు. చిన్నపిల్లల ప్రాజెక్ట్ అంటే మన పేరెంట్స్కి ఇచ్చినట్టే. ఇంకా మా పాపది కూడా, పాప ఇంకేం చేస్తుంది కదా, మేమే ప్రాజెక్ట్ వర్క్ అనేది మా హస్బెండే చేశారు. ఇంకా అలా పేరెంట్స్ చేసినా సరే చక్కగా చేశారు. కానీ చిన్నపిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చిన్నపిల్లలు చూడండి, వీళ్ళందరూ కూడా చాలా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను వాయిస్ ఓవర్తో పెడదామని చెప్పి షూట్ చేసిన, కానీ ఎక్కువ సౌండ్ రావడం వల్ల ఇంకైతే నేను ఓన్గా వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట. ఆ సౌండ్స్ అయితే పెట్టలేదు. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి, ఇదైతే మాత్రం చాలా బాగుంది. పిల్లలు అందరూ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అయితే బాగుంది. మోని అయితే చూసారు కదండీ! ఇంకా చాలా నీట్‌గా చూస్తుందనమాట. అన్నీ అబ్జర్వేషన్ చేస్తుంది. ఇంకా బొమ్మలున్నాయి కదండీ! ఆ బొమ్మలే కావాలంటుంది. ఇంకా చిన్న కారు బొమ్మలైతే ఎక్కువగా ఉన్నాయనమాట. ఆ కారు బొమ్మ కావాలనే పెట్టింది. ఇంకొచ్చేటప్పుడు ఒకటైతే తీసుకున్నాను. అది కూడా వీడియో అయితే షూట్ చేసి లాస్ట్‌లో పెడతానైతే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇది చూసారు కదండీ! ఈ థీమ్ వచ్చేసి మనకి చాలా బాగుందనమాట. ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏంటి, మనకంటే తిరగలి రోకలు అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా పెట్టారనమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్‌గా చేశారనమాట. ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అయితే మీకైతే కొన్ని మాత్రమే చూపించాను. ఇంకా పెద్ద పిల్లలు చేసినవి కూడా నేను ప్రాజెక్ట్స్ అవైతే ఇంకా బాగున్నాయి. కాకపోతే నేను అప్పుడు వీడియో షూట్ చేయడానికి నాకు అవ్వలేదు. నేను అందుకని వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎంతవరకు అయిందో అంత వీడియో అయితే షూట్ చేశాననమాట. ఫ్రెండ్స్ చూసారు కదండీ! ఇది అనమాట వీడియో. ఇంకా మోన్విత కార్ కావాలని అల్లరి చేస్తుందని బయటైతే దానికైతే కార్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చిందనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.